అమెరికా సుంకాల సాకు పేరుతో ఎక్స్పోర్టర్స్ సిండికేట్గా మారి ఆక్వా రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో ఆక్వా రైతులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతు పరిస్థితి ఐసీయూలో ఉన్న పేషెంట్ మాదిరిగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక కరెంట్ సబ్సిడీ ఇస్తామన్న చంద్రబాబు హామీల ఊసే మరిచారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకోకుంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తామంటున్నారు రైతులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అందిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వా రైతులకు సంబంధించిన పరిస్థితి దయనీయంగా మారింది. చూస్తే కనుక ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి ట్రంప్ సుంకాలను పెంచారనే సాకుతో కూడా ఏదైతే మిల్లుకి సంబంధించినట్టు ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక ఫీడ్కి సంబంధించినట్టు కానీ ఎక్స్పోర్టర్కి సంబంధించినట్టు ఎవరైతే ఉన్నారో వారు కూడా సిండికేట్కి మారి రైతులు కూడా పూర్తిగా దోచుకుని పరుచుకుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు అమెరికా సుంకం పెంచిందనే ఉద్దేశంతో మార్కెట్ ఒక 2 రోజుల్లోనే 40 రూపాయలు తగ్గించిన ఇప్పుడు అమెరికాకి వెళ్ళేది 20% అయితే మిగతా అదర్ కంట్రీస్కి వెళ్ళే 80% ఉంది. బయర్స్ లాసిపోతున్నారు అంటున్నారు కదండి. ఆ 30-20 కౌంట్లు తగ్గించినా రైతులకు పెద్ద ఇబ్బంది ఉండదండి. మిగతా కౌంట్లు ఏ కారణం చేత తగ్గించారో మరి మాకు తెలియదు. రైతులకు మిగిలే 20-30 రూపాయలు కూడా రైతుల నుంచి దోచుకుంటున్నారు. మా పరిస్థితి ఎలా ఉందంటే అధోగోచరంగా ఉంది. దీని మీద ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఇలాగే ఉంటే ఆక్వా రైతులు గతంలో చేసేవాళ్ళు అనే రోజులు త్వరలో వస్తాయండి. ఇప్పటికే అది 50% వరకు తగ్గిపోయిందండి కల్చర్ చేసేవాళ్ళు. అది దేనికనగా మార్కెటింగు తగ్గడం, రొయ్యల మేతలు పెంచడం, ఇటువంటి కారణాల వల్ల కరెంటు ఛార్జీలు బాగా పెరగడం వల్ల కూడా రైతులు తగ్గించారండి. కల్చరు సిండికేట్ అయ్యి రైతులను దోచుకుంటున్నారండి. మా కష్టం ఫీల్డ్లోకి వచ్చి గవర్నమెంట్ ఒకసారి చూసి మా బాధలను అర్థం చేసుకుని మాకు సహాయంగా నిలబడతారని కోరుతున్నానండి. సార్ చెప్పండి, ఎలా చూస్తారు? చూస్తే కనుక ఇప్పుడు 2-3 రోజుల నుంచి కూడా రేట్లు చూస్తే ఆ వ్యత్యాసం 40 రూపాయల వ్యత్యాసం వచ్చేసింది. ఎలా ఇబ్బంది పడుతున్నారు అసలు? ఒకేసారి ఇంత దారుణంగా రేటు పడేయటం అంటే రైతుని కుదేలు చేసేయటం ఎంత దారుణం అంటే ఏప్రిల్ 1 నుంచి ఈ 4 రోజుల్లోనూ 60-70 రూపాయలు అంటే సుమారుగా ఒక రైతు దగ్గర 10 టన్నులు ఉంటే సుమారుగా 7 లక్షల రూపాయలు తేడా వస్తుంది. అంటే రైతుకి మిగిలేది ఎంత ఒకసారి దయచేసి ఆలోచించండి. ఈ రైతు వల్ల ఒక ఫీడ్ ఇండస్ట్రీ కానీ, ఒక హ్యాచరీ కానీ, ఒక బంకులు కానీ, లేకపోతే ఒక గెళ్ళ అమ్ముకునే వాళ్ళు కానీ, ముగ్గు అమ్ముకునే వాళ్ళు కానీ, ఉప్పు అమ్ముకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒకటి కాదు. ఈ మార్కెట్ సౌకర్యంగా ఉండాలంటే ఆక్వాపరిశ్రమ సౌకర్యంగా ఉంటే మార్కెట్లో డబ్బు ఉంటుంది. ఆక్వాపరిశ్రమ సరిగా లేకపోతే వీళ్ళంతా వేరే ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి ఆలోచించండి, రైతును ఆదుకోండి. రైతును ఆదుకోకపోతే రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. రైతు ఏదో హాస్పిటల్లో ఐసీయూలో పెట్టినట్టు పేషెంట్ ఎలా ఉంటాడో రైతు పరిస్థితి అలా ఉంది. అదే రకంగా కరెంటు సమస్య రూపాయన్నర కరెంట్ అన్నారు. రూపాయన్నర కరెంట్ని అందరికీ వర్తింపజేయాలి. ఇది వాళ్ళకు ఉంది, వీళ్ళకి లేదు. కల్చర్ చేసేవాళ్ళు కల్చర్ అందరూ రొయ్యలు అందిస్తున్నారు, అందరూ చేప అందిస్తున్నారు. ఒకరికి అందించి ఒకళ్ళు అందించకపోతే ఎలా ఉంటుంది? దయచేసి అందరినీ ఆదుకోవాలి. రైతును ఆదుకోకపోతే ఈ వ్యవస్థ అంతా కుప్పకూలిపోద్ది. ఎందుకంటే ఈ గవర్నమెంట్కి 21% 1,29,000 కోట్ల ఆదాయం ఒక సంవత్సరానికి ఈ ఆక్వా నుంచి వస్తుంది. ఈ ప్రభుత్వం ఆదుకుంటానని చెప్పింది. ఈ 9 నెలలు అయినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే రకంగా ఫీడ్ కంపెనీలు ఎంత దారుణం అంటే 100-110 రూపాయలు సోయా అమ్మింది. సోయా ఎక్కువ రేట్ అయిపోయిందని చెప్పి వీళ్ళంతా రేట్లు పెంచేసి పైన కూర్చుని ఈరోజు సోయా 36 రూపాయలు 40 రూపాయలకు వచ్చినప్పుడు తగ్గించడం తెలియదా? ఆ రోజు పెంచుకున్నారు కదా, పెరిగినప్పుడు పెంచుకున్నప్పుడు, తగ్గినప్పుడు తగ్గించాలి కదా. ఏంటి మీకు బాధలు? మీరు అన్ని లాభాలు ప్రకటిస్తున్నారు కదా, ఎవరెక్కడ ఇబ్బంది పడుతున్నారు? అందరూ రైతు మీద పడిపోతారా? యాత్రి వాళ్ళు పడిపోయినా ఎవరు పడిపోయినా రైతు మీదనా? దయచేసి అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం, ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, వారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీనిపై తగు చర్యలు తీసుకుని ఈ ఆక్వా రైతులను ఆదుకుంటారని ఆశిస్తున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఎలా ఉంది? ప్రధానంగా చూస్తున్నారు ఈ ఆక్వాకి సంబంధించినటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఒక హబ్ లాగా ఉంటుంది. అలాంటి హబ్లో మీరు రోడ్డు ఎక్కాల పరిస్థితి వచ్చింది, ఏమేమి చూస్తారు? ఈరోజు గణపవరం మరియు నిడమర్రు మండలాల రైతులతో ఈరోజు గణపవరం సెంటర్లో మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత 3 రోజులుగా యుఎస్లో ట్రంప్ విధించినటువంటి ట్యాక్సులకి పేరు చెప్పి ఒకే రోజులో 50 రూపాయలు తగ్గించడం జరిగింది. ఎందుకంటే 30 కౌంట్ ధర 470 రూపాయలు ఉంటే దాన్ని 420 రూపాయలకి వాళ్ళు కొనడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఫీడ్ రేట్లు ఏదైతే సోయాబీన్, ఫిష్ ఆయిల్ పెరిగిందని మీరు పెంచారో దాన్ని ఇవాళ సోయాబీన్ 39 రూపాయలకి పడిపోవడం జరిగింది. కాబట్టి కేజీకి 25 రూపాయలు
టన్నుకి 25,000 రూపాయలు తగ్గించాలని చెప్పేసి మా రైతాంగం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన ఎక్స్పోర్టర్కి సంబంధించి కానీ ఉన్నటువంటి ఫీడ్ కంపెనీ ఏ విధంగా ఇబ్బంది పడతారు? ఎక్స్పోర్టర్ అయినా, హ్యాచరీ ఓనర్ అయినా, ఫీడ్ మేకర్ అయినా కూడా రైతు మీద ఆధారపడి ఉండాలి. రైతు ప్రొడక్ట్స్ ఇవ్వకుండా వాళ్ళు ఏది కూడా చేయలేరు. వాళ్ళు నాణ్యమైన రొయ్యపిల్ల ఇవ్వట్లేదు. దానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఉంది ఎంపైడ్ అని, దానికి సరైన సమాధానాలు ఏం చెప్పట్లా, సూచనలు లేవు. సార్ రైతు దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యే అవకాశాలు ఏం చెప్పట్లా. మేము లేకపోతే ఎక్స్పోర్టర్ మూసుకోవాలి, ఫైడ్ పనులు మూసుకోవాలి అంతే తప్ప వాళ్ళు పెంచినప్పుడు అప్పుడు పెరిగినప్పుడు పెంచింది ఎవరైనా పెంచారు వాళ్ళు రేట్లు, తగ్గినప్పుడు ఎందుకు తగ్గించరు? ఎవడు అడగాలా? ప్రభుత్వం అడగకుండా స్వచ్ఛంద తగ్గించలేరా? లేకపోతే రైతు కన్నెర్ర చేస్తే అన్ని మూతపడతాయి. దీన్ని బట్టి ఆలోచించుకోమని చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వస్తుంది, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఏం చూస్తారు? క్రాప్ హాలిడేస్ అంటే రైతులు బాగా నష్టపోతున్నారు. ఆ నష్టపోయిన క్రాప్ హాలిడే చేస్తారు, అందరూ కలిసి తగ్గించుకుంటూ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బండి పెట్టి నాదు లేడు, కౌంట్ ఉంటే పర్లేదు. మామూలుగా మనకి వైరస్ వచ్చిన దానికి బండి పెట్టమంటే అలా ప్లాట్ఫామ్ బండి లేదు, కనీసం ఎంతో కొంత ధరకి. ఆ ధర కనీసం మనకి 230 రూపీస్ ఉంటే రైతుకి ఉండి దాన్ని 200 చేస్తే 30 రూపీస్ మనకి ఎంత తగ్గిపోతుంది? టన్నుకు వచ్చి 30,000 పట్టణం అంటే 3 లక్షలు ఈ రోజు రైతు రాసిపోయాడు. అక్కడికే మిగలదు. ఫీడ్ రేట్లు పెరిగిపోయినాయి, మనకి సరైన సీడ్ లేదు, కరెంట్ ఛార్జీలు లేవు, నా దానికి సబ్సిడీ లేదండి. గవర్నమెంట్ నేను కలెక్టర్ ఆఫీస్కి 10 సార్లు తిరిగాను, దేవస్థానం చెరువు చేస్తున్నాను. 10 సార్లు తిరిగినా సరే మనకి ఇంతవరకు నాకు సబ్సిడీ ఇవ్వలేదు. దాని బోల్డ్ దాకా తిరుగుతూ వచ్చాను, దానికి సబ్సిడీ లేదు. అయినా ఏం చేస్తున్నాం, లాస్ అయినా అలా కలిసి చేయవలసి వస్తుంది. అది గవర్నమెంట్ ఆదుకొని కొంచెం ఇదండి. కరోనా తర్వాత ఈ రేట్లు బాగా ఎవరెస్ట్ వచ్చాయి మాకు కరోనా తర్వాత ఇది రెండో కరోనా వచ్చేట్టు ఉంది. మాకు ఈ రేట్లు బట్టి కరోనా వచ్చినప్పుడు రకం బాగుంది, ఇప్పుడు రేట్లు సమస్యలు రెండో కరోనా వచ్చేట్టు ఉంది. మాకు రైతులు ఆదుకోకపోతే మేము నష్టపోతాం. అరే సిండికేట్ అయిపోయారు, మొత్తం అందరూ సిండికేట్ అయిపోయి ధరలు అయిపోయి రేట్లు బాగా తగ్గించేశారు. రైతులను పట్టించుకోకుండా రేట్లు డౌన్ చేసి ఫీడ్ రేట్లు హై రేట్లుగా పెంచి అమ్ముకొని దళారుదారులు మిగిల్చుకుంటుంటే రైతు కుంగిపోతున్నారు. కాబట్టి రైతుకున్న ఓపిక స్లోగా నశించిపోతుంది. కాబట్టి అని 1 నెల కాకపోతే 4 నెలలు పోయాకైనా క్రాప్ హాలిడే వస్తుంది, క్రాప్ షట్ డౌన్ చేస్తాం. అప్పుడు యాజమాన్యం ఎలా పనిచేస్తుంది, ట్రాన్స్పోర్ట్ ఎలా పనిచేస్తుంది, పైన యజమానులు ఎలా పనిచేస్తున్నారు, ఇవన్నీ దిగొచ్చి కాళ్ళ దగ్గరికి వస్తారు. రైతు కాళ్ళ దగ్గరికి వచ్చే రోజు అతి దగ్గరలోనే 1 ఇయర్ బిలోనే ఉంది. మీరు రైతును గుర్తించట్లేదు. రైతు రాకపోతే రాజ్యం లేదు. ఒక రకం కాదు, మొత్తం ఓవరాల్గా అన్నిటిగా చైన్ లింక్తో కలిపి ఉంది రైతు పరిస్థితి. అటువంటిది రైతుకి రూపాయి ఆదాయం లేకుండా రైతుల ఓపిక నశించిపోతుంది. కాబట్టి క్రాప్ హాలిడే ఇచ్చే సమయం అతి దగ్గరలో ఉంది. అది మీరు తెలుసుకుని ప్రభుత్వం తరఫున మాట్లాడి రైతు మేలు చేస్తే కొంతవరకు ముందుకెళ్తాం, లేదా ఖచ్చితంగా క్రాప్ హాలిడే ఇవ్వడం అంటూ జరుగుతుంది. ప్రధానంగా చూసిన వీరంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు. చూస్తే కనుక గత కొద్ది రోజులుగా 3 రోజుల వ్యవధిలో కూడా ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి ట్రంప్ విధించినటువంటి దిగింపు సుంకాలకు సంబంధించి కూడా సాకుగా చూపుతూ ఎక్స్పోర్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి సిండికేట్లుగా మారిపోయి కూడా ఉన్నటువంటి వారు కూడా తమకు సంబంధించినటువంటి ఆక్వాకు సంబంధించినటువంటి క్వింటాకు 30 నుంచి 40 రూపాయలు కూడా రేటు తగ్గిస్తారని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ఆక్వా హబ్గా ఉన్నటువంటి గోదావరి జిల్లాలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించేటువంటి పరిస్థితి కూడా వస్తాయని అన్నదాతలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా.